శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి వారం చెప్పుకునేటట్టుగా ఈ వారం కూడా రాశి ఫలితాలు చెప్పుకునే ముందర గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సమ్మేళనాలు, దృష్టి ఫలితాలు, అలాగే దోష నివారణలు అన్నీ తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో చంద్రకుజులు, అలాగే కర్కాటక రాశిలో ఉచ్చలో ఉన్న గురుగారు రవి బుధులతో కలిసి, సింహరాశిలో కేతువు, కన్యా రాశిలో నీచ శుక్రుడు, రాహు గారి యొక్క స్థితి సంచారము కుంభరాశిలో ఉంటుండగా వక్రించిన శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉన్నది. వారాంతంలోకి వచ్చేటప్పటికి గ్రహస్థితులు ఏ విధంగా సంచరిస్తూ ఉన్నాయి అంటే, చంద్రుని యొక్క సంచారము శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నది. ఈ ఒక్క మార్పే జరుగుతూ ఉన్నది. ఇక సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, చంద్ర కుజుల యొక్క పరిస్థితి కుజ దోషాన్ని నివారిస్తుంది. చంద్రుడు కుజుడితో కలిసి ఉన్నప్పుడు కుజుడికి దోష నివృత్తి చేస్తారు. అలాగే కుజుడు కూడా గురువుతో కలిసి ఉన్నప్పుడు కూడా కుజ దోష నివారణ జరిగి ఉంటుంది. అయితే ఇప్పుడు చంద్రుడితో కలిసి ఉన్న కారణం చేత కుజ దోషం అనేది తొలగిపోతూ ఉంటుంది. అలాగే ఈ చంద్ర కుజుల కలయిక వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది అంటే, ముఖ్యంగా చేదు పదార్థాలకి సంబంధించినటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాలు చేసేవారికి దీని ఎఫెక్ట్ కొంచెం మీద పడుతుంది. అంటే విపరీతమైన ఆదాయం ఉండడం కానీ, లేదా ఆదాయంలో కొద్దిగా మార్పు ఉండడం కానీ జరుగుతుంది. ఇక ఉచ్చ గురువు గారు రాశిలో ఉన్నప్పుడు, ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు అనేక రకమైన శుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు. గురువు అంటేనే ఒక శుభగ్రహము. దానికి తోడు ఆయన ఉచ్చ రాశిలో ఉంటున్నారు అంటే ఇంకా పూర్తిగా బ్రైట్గా ఉంటారనమాట. బాగా చక్కటి కాంతి వెదజల్లుతూ అనుకూలమైనటువంటి స్థానం వారిది. కాబట్టి ఉచ్చ రాశి అంటే ఇంకా ఆ స్థానంలో వారికి తిరుగులేదని అర్థం. ఏదైనా ఇవ్వగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి స్థానం అన్నమాట అది. కాబట్టి గురువుగారు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక రవి బుధులతో ఉన్న కారణం చేత ఇక్కడ బుధాదిత్య యోగము ఏర్పడింది. అలాగే గురువు గారు కూడా బుధునితో కలిసి ఉండడం వల్ల అద్భుతమైన జ్ఞానము, ముఖ్యంగా చెప్పాలంటే నాలెడ్జ్ని బాగా పెంపొందింపజేస్తారు. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే, శని గారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఇస్తోంది. ముఖ్యంగా ఈ వివాహేతర సంబంధాలకి సంబంధించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకొక కారణం కూడా ఏంటంటే, కుజుని యొక్క 4వ దృష్టి కూడా శుక్రాచార్యుల వారి మీదనే పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ అతి జాగ్రత్త అవసరం. ఎవరైనా ప్రేమ వివాహాలు చేసుకోవచ్చు, కానీ ఈ వర్ణాంతర వివాహాలు చేసుకునేటప్పుడు కానీ, లేదా ఇంట్లో ఎవరు యాక్సెప్ట్ చెయ్యని పరిస్థితుల్లో మీరు వెళ్ళి చేసుకోవాలి అనుకున్నట్టయితే, అలా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా చాలా కష్టంగా ఉంటాయండి పరిస్థితులు. ఇది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. శని గారికి కానీ, శుక్రాచార్యుల వారికి కానీ, కుజుడికి కానీ తప్పనిసరి స్తోత్ర పరిహారాలు చేసుకోవాలి. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి శని గారి మీద పడుతూ తన రాశి మీద, అందులో రాశిలో సంచరిస్తున్నటువంటి శని గ్రహం మీద పడుతూ ఉన్న కారణం చేత కొద్దిగా శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటూ, అలాగే శని గారు ఇచ్చేటటువంటి దుష్ట ఫలితాలు ఏ ఏ రాశుల వారికి అయితే ఇస్తూ ఉంటారో అవి తగ్గే విధంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి నీచ శుక్రునితో కలిసి చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంది. ఇది కొంచెం లలిత కళలకి సంబంధించి ఇబ్బందులు ఉండేటటువంటి పరిస్థితి. ఒక్కొక్కసారి ఆ లలిత కళల్లో వెనకబడ్డం కానీ ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంది. వస్తుంది అనుకున్న ఆదాయం రాకపోవడం కానీ, ఇలాంటివన్నీ కొంచెం డిసప్పాయింట్ అయ్యేటటువంటి పరిస్థితి కళాకారులు. ఇది జాగ్రత్తగా చూసుకోండి. పరిహారాలు ముందు నుంచే చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ సమస్యను అధిగమించవచ్చు అని చెప్పి తెలియచేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక పరిశీలన చేసినట్టయితే, 3వ స్థానంలో రాహుగారి సంచారము, 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారము, అలాగే 10వ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము, ఈ 3 గ్రహాల యొక్క
సంచార విశేషం మాత్రమే అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. అయితే శుక్రాచారుల వారి విషయంలో మటుకు ఇక్కడ పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. రుణభారాలు పెరిగేటటువంటి అవకాశము, వచ్చే ధనము చేతికి రాకుండా కాస్త ఆగేటటువంటి అవకాశము చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది కాబట్టి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉండబోవట్లేదు. మాతృవర్గ రీత్యా శారీరక శ్రమ పెరిగేటటువంటి కాలము. ఏదైనా గృహానికి సంబంధించిన పనులు అంత వేగవంతం కాకుండా కాస్త నిదానంగా అవుతూ ఉండేటటువంటి పరిస్థితి, లేదా ఒక స్టేజ్లో ఆగిపోయేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇక్కడ మీ యొక్క కృషి ఆధారపడి ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం బాగుంది. ఈ వివాహ జీవితానికి సంబంధించి భార్యాభర్తల మధ్య కొంచెం అనుకూలత కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా శుక్రాచారుల వారి మీద ఉండేటటువంటి శని కుజుల దృష్టి ఫలితం కారణం చేత చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది మటుకు పూర్తిగా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి. ఇలాంటి వాటన్నిటితోనూ ఈ వారం అంతా కూడా మీరు సందడిగా గడిపేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మిగతా విషయాలలో మటుకు పనులన్నీ కూడా చాలా నిదానంగా జరిగేటటువంటి పరిస్థితి. ఇక పరిహారాల విషయంలో శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచన. గురు దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం ద్వారా మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. దృఢమైన సంకల్పంతో ఉండాలి కూడా. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. స్నేహితుల విషయంలో కానీ, ఏదైనా అనారోగ్య విషయంలో కానీ, ఔషధ సేవ అవసరం అవుతోంది కానీ స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే భార్యాభర్తల అన్యోన్యత విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయని ఏమి భయపడవద్దు. ఔషధ సేవ చేసిన తదుపరి తగ్గే పరిస్థితి అన్నమాట. ఏ గ్రహం ఇచ్చేటటువంటి ఫలితం ఆ గ్రహం ఇస్తూ ఉన్నప్పుడు అనారోగ్యం అన్నప్పుడు అనారోగ్యం కనిపిస్తుంది, తిరిగి ఆరోగ్యవంతులు అవుతారు అని చెప్పినప్పుడు అది ఔషధ సేవ ద్వారా ఆరోగ్యవంతులు అవుతారు. భయపడాల్సిన పరిస్థితి అయితే ఉండదు. సంయమనంతో ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవాల్సినదిగా సూచన చేస్తున్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ శారీరక శ్రమ పెరుగుతోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. విద్యార్థుల విషయంలో కొంచెం అభ్యాసాన్ని పెంచండి. స్త్రీల విషయంలో హనుమాన్ చాలీస పఠించడం అనేది చాలా చాలా మంచిది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారము మీకు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగ జీవితంలో పోగొట్టుకున్నటువంటి మనశ్శాంతిని కానీ, లేదా శారీరక శ్రమ ఎక్కువగా అప్పటి వరకు ఉండడం జరిగి ఉంటే అప్పుడు ఇంకా ఈ చంద్రుని యొక్క రాక వల్ల కొంచెం శరీరం తేలికపడి మనసు ఉల్లాసంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఉద్యోగ జీవితంలో అంత శ్రమ అనిపించదు అని చెప్పి తెలియజేస్తున్నానండి. చెప్పిన పరిహారాలు చేసుకుని మానసికంగా దృఢంగా ఉంటూ ఆత్మవిశ్వాసంతో ఉంటారని చెప్పి సూచన చేస్తూ శుభం.